భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. కేతుగ్రస్త చంద్రగ్రహణం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఆకాశ గగనంలో ఒక విశిష్టమైన ఖగోళ సంఘటనకు మనం సాక్షులవ్వబోతున్నాం. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖలో నిలిచినప్పుడు సంభవించే ఆ అద్భుతమైన దృశ్యమే చంద్రగ్రహణం. చంద్రగ్రహణం రోజున ఎటువంటి విధి విధానాలు పాటించాలి, ఎటువంటి దాన ధర్మాలు చేయాలి, అలాగే ఎటువంటి పూజా విధానాలు పాటించాలి ఇత్యాది అనేక సందేహాలకు నివృత్తి చేయటానికి మన స్టూడియోలోకి విచ్చేశారు ప్రముఖ జ్యోతిష నిపుణులు శ్రీ నిట్టల ఫణిభాస్కర్ సిద్ధాంతి గారు. గురుగారు నమస్కారం. గురుగారు, ముందుగా గ్రహణం అంటే ఏమిటి? ఈ గ్రహణ సమయంలో భూమి, సూర్యుడు, చంద్రుడు ఏ విధంగా ఉంటారు? ముఖ్యంగా గ్రహము అనేటువంటి దాని పేరును బట్టే గ్రహణము అనేటువంటిది వచ్చింది. గ్రహము అనగా తన గమనము చేత గ్రహించేటువంటి దాన్ని గ్రహము అన్నారు. సాధారణంగా గ్రహాలు ఇవి కూడా స్వయం ప్రకాశకాలు కావు. అవన్నీ కూడా సూర్యుని నుండి వచ్చేటువంటి కాంతిని అనుసరించి ఆ లైట్ని రిఫ్లెక్ట్ చేయడం ద్వారా మాత్రమే అవి ప్రతిబింబిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రత్యేకించి ఈ కాంతి అనేటువంటిదే చాలా ప్రధానమైనటువంటిది. అందుకనే జ్యోతిష శాస్త్రము అక్కడ జ్యోతి అనగా వెలుగు, ఆ వెలుగును బట్టే మనకి నవగ్రహములు లేదా నవగ్రహాలు ఇచ్చేటువంటి ఫలితాలు ఇవన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి. సూర్యుడి నుండి వచ్చేటువంటి కాంతి చంద్రుడి మించి వస్తే చాలా చల్లగా ఉంటుంది, కుజగ్రహం మీద నుండి వస్తే చాలా వేడిగా ఉంటుంది, లేదా గురుగ్రహం మీద నుండి వస్తే అది మరో రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఈ చంద్రగ్రహణము అనేటువంటిది ఉన్నది. ఈ గ్రహణ సమయంలో ఏమవుతుంది? భూమి, సూర్యుడు, చంద్రుడు ఈ మూడు కూడా ఒకే సరళ రేఖ మీదకి వస్తాయి. ఏమంటే ప్రతి పౌర్ణానికి ప్రతి అమావాస్యకి జరిగేటువంటి విషయమే కదా. మరి అలాంటప్పుడు ప్రతి పౌర్ణానికి ప్రతి అమావాస్యకి గ్రహణాలు ఎందుకు పట్టవు అని చాలామంది అడుగుతూ ఉంటారు. నిజానికి మనకి ప్రతి పౌర్ణానికి ప్రతి అమావాస్యకి గ్రహణాలు పడతాయి, కానీ అవేవి కూడా మన కంటికి కనిపించవు. మన ధర్మశాస్త్రంలో ఏం చెప్పారో, మన కంటికి కనిపించేటువంటి గ్రహణాలను మాత్రమే మనం ఆచరించాలి, కనబడనటువంటి వాటిని ఆచరించవలసినటువంటి పని లేదు. ఇప్పుడు ఉదాహరణకి చంద్రగ్రహణం అనేటువంటి దాన్ని చూస్తే భూమికి ఇటుపక్కన సూర్యుడు ఉండి అవతల పక్క చంద్రుడు ఉంటారు. అనగా ఈ సూర్యుని యొక్క కాంతి చంద్రుడి మీద పడదు, మధ్యలో భూమి అడ్డంగా వస్తుంది. ఈ భూమి తాలూకు నీడే చంద్రుడి మీద పడ్డం ద్వారా ఆ సూర్యకాంతి రానటువంటి కారణం చేతనే చంద్రుడు భూమి మీద ఉండేటువంటి వారికి కనబడరు. అందువలనే దీన్ని గ్రహణము అన్నారు. అనగా ఆ చంద్రుడికి సంబంధించినటువంటి కాంతి ఏది కూడా మన భూమి మీద పడదు. ఆ పడనటువంటి కారణం చేతనే మనఃపుష్ప సుగంధ మాత్రోదకి ఎత్కించదు కావ్యాది మాతృకారకుడు చంద్రుడు. అంటే ఇక్కడ సూర్యుని యొక్క కాంతి చంద్రుడి మీద పడి చంద్రుడి మీద ఉండేటువంటి కాంతి పరివర్తన చెంది భూమి మీద పడితేనే మన భూమి మీద అనేక రకాలైనటువంటి వనమూలికలు, సుగంధ ద్రవ్యాలకి సంబంధించి లేదా సముద్రాల్లో వచ్చేటువంటి ఆటుపోటుల దగ్గర నుండి ఇవన్నీ ఏర్పడతాయి. ఎప్పుడైతే ఈ కాంతి రాదో ఇటువంటివేవి కూడా సవ్యంగా జరగవు అన్నారు. కాబట్టి ఈ గ్రహణం రోజున మూడు ఆ విధంగా ఉంటాయి. గురుగారు, ఈ సాధారణంగా రాహుకేతుల వల్ల గ్రహణం ఏర్పడుతుంది అని చెప్తూ ఉంటారు కదా, ఈసారి గ్రహణం ఎవరి వల్ల ఏర్పడింది? అలాగే గ్రస్తోదయం అంటే ఏమిటి? మంచి ప్రశ్న. ఇందులో ప్రధానంగా రాహుకేతువులు అనేటువంటి వారిని ఛాయాగ్రహములు అన్నారు. మనకి ఇన శశి కుజరాహుర్ జీవమందజ్ఞ కేతుభృగు అని చెప్పి శాస్త్రంలో చెప్పబడి ఉన్నది. ప్రత్యేకించి మీరు చూడండి, ప్రతి గ్రహము కూడా మన కంటికి కనబడుతుంది, కానీ రాహుకేతువులు కనబడరు. ఏంటండి ఈ రాహుకేతువులు అంటే? వీళ్ళు నోడ్స్ అన్నారు. నోడ్స్ అంటే ఏంటి? ఉదాహరణకి ఈ భూమి ఉన్నది, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉన్నారు. ఈ భూమి కక్ష అలాగే చంద్రుని కక్ష ఎక్కడైతే ఖండించుకుంటాయో ఆ ఖండన బిందువులనే రాహుకేతువులుగా చెప్పడం జరిగింది. అందుకని మిగతా గ్రహాలన్నీ సవ్యంగా తిరుగుతూ ఉంటే సూర్యుడి చుట్టూ రాహుకేతువులకి మాత్రం అపసవ్య ప్రదక్షిణ అని చెప్పడం జరిగింది. ఎందుకు? మన భూమి మీద నుండి చూస్తే ఈ నోడ్స్ అన్నవి అపసవ్యంగా తిరుగుతూ ఉంటాయి. ఆ రాహువు, కేతువు అన్నారు. ఎప్పుడైతే ఈ చంద్రుని యొక్క స్థితి రాహువు వైపు వెళ్ళినదో రాహుగ్రస్తంగా ఏర్పడుతుంది గ్రహణం. అలాగే చంద్రుడు ఈ కేతువుకి సంబంధించినటువంటి నోడు ద్వారా ప్రయాణం చేస్తే కేతుగ్రస్తంగా మారుతుంది గ్రహణం. అయితే ఈసారి మనకి వస్తూ ఉన్నటువంటిది కేతుగ్రస్త చంద్రగ్రహణము. అనగా కేతువుతోటి చంద్రుడు ఉండడం వల్ల ఈ గ్రహణం ఏర్పడుతుంది. అయితే దీనికి ఇంకొక పేరు ఏం చెప్పారు? మనకి సాధారణంగా గ్రహణాల పేర్లు వింటూనే ఉంటాం.
ఈ గ్రస్తోదయం అంటారు, లేదు కంకణాకార గ్రహణము అంటూ ఉంటారు, సంపూర్ణ గ్రహణము అంటూ ఉన్నారు, లేదా ప్రత్యాయాగ్రహణము అంటూ ఉంటారు. అంటే ఇవన్నీ కూడా ఆ గ్రహణం ఏ విధంగా ఏర్పడుతుంది అనేటువంటిది చెప్పేటువంటి దానికి పేర్లు. ఇప్పుడు ఉదాహరణకి గ్రస్తోదయము అన్నారు అంటే మనకి సూర్యోదయము సూర్యాస్తమయం అనేటువంటిది ఉంటూ ఉంటాయి, అంటే సూర్యుడు ఉదయించడం అస్తమించడం. అలాగే చంద్రునకు కూడా చంద్రోదయము చంద్రాస్తమయము అనేటువంటివి కూడా ఉంటాయి. అందుకనే మనకు సంకష్ట చతుర్థి వ్రతాలు చేసుకునేటప్పుడు చవితి తిథి అంటే చంద్రోదయానికి వ్యాపించి ఉంటేనే మనం సంకష్ట చతుర్థి చేస్తాం, అప్పుడు చూసుకుంటూ ఉంటాం. అలాగే ఇప్పుడు ఈసారి ఏమవుతోంది అంటే చంద్రుడు ఉదయించడానికి పూర్వమే గ్రహణం పడుతోంది. సాధారణంగా ఇప్పుడు గ్రహణం మధ్యాహ్నం ఏర్పడుతోంది, ఇప్పుడు చంద్రుడు ఉదయించరు. ఆ చంద్రుడు ఉదయించినటువంటి కారణం చేతనే ఏమవుతుంది అంటే గ్రహణం పట్టినా మనకేం కనబడదు. ఈ చంద్రుడు ఎప్పుడు ఉదయిస్తున్నారు? సాయంత్రం 6:20 పైబడి ఆ చంద్రోదయం అన్నది జరుగుతోంది. అప్పటికే గ్రహణం పట్టేసి ఉన్నది. అంటే ఈ చంద్రుడు మనకి పైకి వచ్చేసరికి ఎలా కనబడతారు? గ్రహణంతో కూడి ఉన్నటువంటి చంద్రుడు. అంటే ఆల్రెడీ గ్రహణం ఏర్పడింది కాబట్టి కేతుగ్రస్తమై ఉన్నారు కాబట్టి దాన్ని గ్రస్తోదయము అంటే ఈ కేతుగ్రస్తమై ఉన్నటువంటి చంద్రుడు ఉదయించాడు కాబట్టి దాన్ని గ్రస్తోదయ చంద్రగ్రహణము అన్నారు. కాబట్టి ఆ పేరు అందులో వచ్చింది. అయితే ఈ చంద్రగ్రహణం ఏ సమయం నుండి ఏ సమయం వరకు ఏర్పడుతుంది? ఈ చంద్రగ్రహణము సాధారణంగా ఈసారి మధ్యాహ్నం నుండి ఏర్పడుతూ ఉన్నదమ్మా. మధ్యాహ్నం 3:26 గ్రహణం ప్రారంభమవుతూ ఉన్నది. సాధారణంగా మన వాళ్ళు పట్టు స్నానము విడుపు స్నానం అనేటువంటివి చేస్తూ ఉంటారు. 3:26 పట్టు స్నానాన్ని చేయాలి, అంటే ఆ లోపులోనే పట్టు స్నానం చేసుకోవాలి. అలాగే సాయంత్రం 6:46 ప్రాంతం వరకు కూడా ఈ గ్రహణం ఉంటుంది. ఆ సమయం దాటిన తర్వాత మాత్రమే విడుపు స్నానం చేయాలి. మధ్యలో ఉండేటువంటి కాలం మోక్షకాలంగా చెప్తారు. ఆ సమయంలో ఈ గ్రహణ సంబంధమైనటువంటి నియమాలు ఏవైతే మనకి ధర్మశాస్త్రాల్లో చెప్పబడి ఉన్నాయో వాటిని మనం ప్రత్యేకించి పాటించవలసి ఉంటుంది. ఈ చంద్రగ్రహణం వల్ల ఏ ఏ రాశులకు ఎటువంటి ప్రభావం చూపుతుంది గురుగారు? ప్రత్యేకించమ్మా ఈ గ్రహణము కేతుగ్రస్తమై ఆ రోజు నిజానికి అనగా మంగళవారం నాడు మఖా నక్షత్రంతో ప్రారంభమైనప్పటికీ గ్రహణం ఏర్పడేటువంటి సమయానికి పుబ్బా నక్షత్రం వచ్చినది. అందువల్ల పుబ్బా నక్షత్రమందు సింహరాశిలో ఈ గ్రహణం అనేటువంటిది ఏర్పడుతూ ఉన్నది. సాధారణంగా మనం ఏదైనా వార ఫలితాలు కానీ మాస ఫలితాలు కానీ చెప్పేటప్పుడు గోచారము అనేటువంటి దాన్ని ఆధారంగా చెప్తూ ఉంటాం. ఈ గ్రహణ సంబంధమైనటువంటి ఫలితాలను చెప్పడానికి గ్రహణ గోచారము అనేటువంటిది చెప్పబడి ఉన్నది. ఆ గ్రహణ గోచారం ఆధారంగా ఏ రాశి యందు అయితే గ్రహణం ఏర్పడుతూ ఉన్నదో వారికి అంత మంచిది కాదు, అది అశుభ ఫలితం అని చెప్పి మనకి చెప్పడం జరిగింది. అలాగే ఈ రాశిలో గ్రహణం పట్టడం వల్ల 12 రాశుల వారికి కొన్ని ఫలితాలు చెప్పుకుంటూ వచ్చారు. ఉదాహరణకి ఈ గ్రహణం యోగించేటువంటి రాశులు కొన్ని, యోగించినటువంటి రాశులు కొన్ని, మిశ్రమంగా ఉండేటువంటి రాశులు కొన్నిగా మనకి ఉంటూ ఉంటాయి. నిజానికి సింహరాశి వారికి గ్రహణం పడుతూ ఉన్నది కాబట్టి వారికి ప్రతికూలమైనటువంటి ఫలితము, కన్యారాశి వారికి వ్యయస్థానమందు ప్రతికూలమైనటువంటి ఫలితము, వృషభ రాశి వారికి చతుర్థ స్థానమందు ప్రతికూలమైనటువంటి ఫలితము, మకర రాశి వారికి అష్టమ స్థానమందు ప్రతికూలమైనటువంటి ఫలితము. అనగా ఈ 4 రాశుల వారికి ఈ గ్రహణము కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నది. అలాగే ఈ గ్రహణము యోగించేటువంటి రాశులు కూడా కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు చూస్తే తులారాశి వారికి లాభస్థానమందు ఈ గ్రహణం విశేషమైనటువంటి శుభ ఫలితాలని ఇస్తుంది. అలాగే వృశ్చిక రాశి వారికి 10వ భావమందు ఏర్పడేటువంటి గ్రహణం మంచి శుభ ఫలితాలని ఇస్తుంది. అలాగే మీనరాశి వారికి 6వ స్థానమందు ఏర్పడుతూ ఉన్నటువంటి గ్రహణము విశేషమైనటువంటి శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఇక చివరాకరణ మిథున రాశి వారికి 3వ స్థానంలో కూడా ఈ గ్రహణం యోగించడానికి అవకాశం ఉంటుంది. అంటే తులారాశి, వృశ్చిక రాశి, మీనరాశి, మిథున రాశి వారు ఈ గ్రస్తోదయ కేతుగ్రస్త చంద్రగ్రహణం వల్ల లాభాన్ని పొందబోతూ ఉన్నారు. ఇక ఈ 8 రాశులు కాక తక్కినటువంటి 4 రాశులు ఏవైతే ఉన్నాయో వారికి సమ లేదా మిశ్రమమైనటువంటి ఫలితాన్ని చెప్పడం జరిగింది. ఈ చంద్రగ్రహణం వల్ల ప్రతికూల రాశుల వారు ఏ ఏ దానాలు ఇవ్వాలి గురుగారు? ప్రతికూలంగా ఈ గ్రహణం ఎవరికైతే ఫలితాన్ని ఇస్తూ ఉన్నదో అనగా వృషభ రాశి వారు, సింహరాశి వారు, కన్యారాశి వారు, మకర రాశి వారు, ఈ 4 రాశుల వాళ్ళు ఏం చేయాలి అంటే ఈ గ్రహణం పట్టడానికి మునుపు పట్టు స్నానం చేసుకుని ఈ గ్రహణం పట్టేటువంటి కాలమంతా కూడా ఆ రోజు సాధారణంగా గ్రహణం పట్టేటువంటి సందర్భంలో ఏ ఆహార పదార్థాలు కూడా మనం తీసుకోము.
కాబట్టి ఈ గ్రహణం పూర్తయ్యేటువంటి సమయం వరకు ఏదైనా మీకు మంత్రానుష్ఠానం అది ఉంటే మంత్రానుష్ఠానం చేసుకోవచ్చును, లేదా ఏదైనా స్తోత్రపారాయణలు చేసుకోవచ్చును. ఈ గ్రహణం ముగిసిన తర్వాత యథావిధిగా మరలా స్నానం చేసుకుని వీరికి ప్రత్యేకమైనటువంటి కొన్ని దానాదులు చెప్పబడ్డాయి. ఏంటండి అవి అంటే, ఉదాహరణకి కేతువు వల్ల గ్రహణం పడుతూ ఉన్నది కాబట్టి ఉలవలు, అలాగే చంద్రునకు గ్రహణం ఏర్పడుతోంది కాబట్టి బియ్యము, చంద్ర సంబంధమైనటువంటి ధాన్యము, గోధూమ స్థండులాలాడ్య ముద్గా శనకబర్బరాహ తిలమాష కులుత్థ నవధాన్యాన్ని ప్రకీర్తిత అన్నారు. అందులో ప్రధానంగా ఉలవలు 1 కేజింపావు, అలాగే బియ్యం కేజింపావు, ఈ రెండింటిని మనం దగ్గర పెట్టుకోవాలి. అలాగే చంద్రుడికి సంబంధించినటువంటిది వెండి ధాతువు కాబట్టి ఒక చిన్న వెండిది సర్పపు ప్రతిమ, అలాగే ఒక చిన్న వెండిది చంద్ర సంబంధమైనటువంటిది ఏదైనా చంద్రబింబం లాంటిది ఏదైనా మనం దగ్గర పెట్టుకుని, అలాగే ఒక రాగి పాత్ర తీసుకోవాలి. అలా వీలుంటే ఆ రాగి పాత్రలో ఈ ఉలవల్ని వేసుకుని, అలాగే బియ్యము, ఈ రాగి పాత్ర, ఉలవలు, అలాగే తెల్లటి వస్త్రము, ఏదైనా ఒక తెల్లటి వస్త్రాన్ని కానీ, లేదా కొంతమంది చంద్ర సంబంధమైనటువంటి ఈ పాలు, పెరుగు, పంచదార ఇటువంటి వాటిని కూడా దానం ఇస్తారు. అలాంటివైనా ఇవ్వవచ్చును. అలాగే ద్రాక్ష పళ్ళు, తెల్లగా ఉండేటువంటి ఈ ద్రాక్ష పళ్ళను కూడా దానం ఇస్తారు. ఇలా ఎర్రటి పళ్ళు కానీ, తెల్ల రంగులో ఉండేటువంటి పళ్ళను కానీ, ఈ పైన చెప్పినటువంటి ధాన్యాదులు కానీ చేత్తో పట్టుకుని యథావిధిగా ఈ గ్రహణం పూర్తయిన తర్వాత మమ జన్మరాశి వశాత్తు గ్రహణ సూచిత సర్వారిష్ట శాంత్యర్థం అనేటువంటి సంకల్పం చెప్పుకుని ఈ దానాదులు అవన్నీ కూడా చెయ్యాలి. అలా చేసినట్టయితే ఈ గ్రహణం వల్ల ఏర్పడేటువంటి చెడు ప్రభావం ఏదైతే ఉంటుందో అది ఈ రాశుల వారికి పూర్తిగా తొలగిపోతుంది. గ్రహణం రోజున ప్రయాణాలు చేయొచ్చా గురుగారు? నిజానికి ఈ గ్రహణాలు ఎప్పుడు ఏర్పడతాయి అంటే పౌర్ణానికి అమావాస్యకే గ్రహణాలు ఏర్పడతాయి. మనకి కొన్ని రకాలైనటువంటి తిథులు ఉన్నాయి. పుష్యో వివాహే గమనే చచిత్తా తథైవ మూలా మిథున క్రియాయాం అన్నారు. అంటే కొన్ని శాస్త్రంలో చెప్పబడినటువంటి నక్షత్రాలు, ఉదాహరణకి చిత్తా నక్షత్రమందు గమనేచ చిత్త ప్రయాణం చేయకూడదు అన్నారు. అలాగే పంచ కనుమలు అని ఉన్నాయి. మనకి కనుమ పండగ జరిగినప్పుడు అలాంటివి పంచ కనుమలు అనేటువంటివి ఉన్నాయి. అటువంటి వాటిల్లో కూడా ప్రయాణం చేయకూడదు. అలాగే పౌర్ణానికి పెద్ద పూలైనా సరే గుహ కదలదు అని చెప్పి ఒక చిన్న నానుడి ఉన్నది. పౌర్ణానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణాలు చెయ్యకూడదు. ఏమంటే మాకు తప్పనిసరి అయ్యింది, మేము ఖచ్చితంగా ప్రయాణం చేసుకోవాల్సి వచ్చింది, ఎలా చేయాలండి అసలు? లేకపోతే ప్రయాణం చేయడం వల్ల మాకు ఏమైనా ఇబ్బంది వస్తుందా? సరిగ్గా గ్రహణం జరుగుతూ ఉన్నటువంటి సమయంలోనే మేము ఫ్లైట్లో ఉండవలసి వచ్చింది, మా రాశికే గ్రహణం పడుతోంది, మేము వద్దన్నా చంద్రుడు మాకు కనబడుతున్నాడండి, మరి ఏంటిది మా గ్రహస్థితి లోపమా లేకపోతే మాకున్నటువంటి ఇదా అని చెప్పి చాలామంది అడుగుతారు. అలా చేయవలసి వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే నిఘ్యం పెట్టుకోమన్నాడు. అంటే ఉదాహరణకి పౌర్ణానికి వీళ్ళు ప్రయాణం చేయవలసి వచ్చింది అనుకోండి, పౌర్ణమి కన్నా ముందు రోజు వీరికి సంబంధించినటువంటి వస్తువులు లేదా బ్యాగ్ ఏదో ఒకటి ఉంటుంది, ఆ బ్యాగ్ని ఇంట్లోంచి బయట పెట్టమన్నాడు. అంటే గుమ్మం బయట, అంటే ఆ రోజే మనం ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయినట్టు లెక్క. లేదు ఇంకా కొంతమంది ఏం చేస్తారు, ఈ సామాన్లు కానీ ఈ బట్టల బ్యాగులు కానీ పక్కవారింట్లో పెట్టుకుంటారు. ఏమండి మళ్ళీ పౌర్ణానికి ప్రయాణం చేయవలసి వస్తోంది, అది తప్పు కదా, ప్రయాణం చేయకూడదు, ఏదో దోషం ఉంటుంది, అందువల్లనే ఇవాళ మేము ప్రయాణం చేసినట్టు లెక్కగా ఉంటుంది, ఈ బట్టల బ్యాగులు మీ ఇంట్లో పెడుతున్నాం అని చెప్పి పెట్టుకుంటారు. కాబట్టి ఈ పౌర్ణానికి అమావాస్యకి కూడా ప్రయాణాలు చెయ్యరు. ఎందుకంటే ఆ ప్రయాణం చేయడం వల్ల ఇబ్బంది కలుగుతుందని. ఇలా కొన్ని తిథులు కొన్ని నక్షత్రాల్లో చేయకూడదు. కాబట్టి ఈ రకంగా చేసుకుని మనం ముందుకు వెళ్ళడం ద్వారా ఏదైనా కొంత ఆ దోషాన్ని తగ్గించుకోగలిగినటువంటి వాళ్ళం అవుతాం. ఈ చంద్రగ్రహణం మన ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావం చూపుతుంది గురుగారు? నిజానికి చంద్రుడు నుండి కిరణాలు గనక మనకి రాకపోతే, మనకి చూడండి పౌర్ణానికి అమావాస్యకి రెండింటికి కూడా మానసికంగా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. చంద్రుణ్ణి ఏం చెప్పారు మన శాస్త్రంలో? చంద్రమ మనసో జాతః అన్నారు. ఆయన మనఃకారకుడు చంద్రుడు. జ్యోతిష్ శాస్త్రం ముందు ప్రత్యేకించి మనఃపుష్ప సుగంధ మాతృతకి ఎత్కించేత కావ్యాది మాతృకారకుడు చంద్రుడిగా చెప్పారు. ఇంకా మనకి వివాహాది విషయాల్లోకి వెళ్ళినప్పుడు శశాంకే గ్రహ సంయుక్తే దోష సగ్రహ సంజిత తస్మిన్ సగ్రహ దోషేతు వివాహం నైవకారయేత్ అన్నాడు. అది ఎంత గొప్ప ముహూర్తమైనప్పటికీ సగ్రహ చంద్రదోషం ఉంటే ఆ ముహూర్తాన్ని చెయ్యకూడదు అని చెప్పి నిష్పక్షపాతంగా చెప్పడం జరిగింది. అంటే చంద్రుడికి అంత ప్రాముఖ్యత ఉన్నది. ఎందుకు? జన్మా నలరుతౌ సప్త దశమేకాదశే శుభ చతురస్తో ద్వాదశే కృష్ణే శుక్లే ద్వినవపంచమే యథామాత సుతాన్ రక్షే తథా రక్షతి చంద్రమాహ అన్నాడు.
ఒక చంద్రుడే లేదా చంద్ర బలమే ఒకటి జాతకంలో యథామాతా సుతాన్ రక్షే తథా రక్షతి చంద్రమాహ. ఒక తల్లి తన బిడ్డని ఏ విధంగా అయితే కాపాడుకుంటుందో జాతకంలో కానీ లేదా మరి ముహూర్తాల్లో ఉండేటువంటి చంద్ర బలం కానీ ఆ విధంగా ఒక జాతకుణ్ణి రక్షిస్తూ ఉంటుంది. చంద్రుడికి అంత విశేషమైనటువంటి ప్రాముఖ్యత. జియోలాజికల్గా కూడా చూసుకున్న సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ఎర్త్ ఎక్కడ ఉంటుందో సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ఎర్త్ అండ్ మూన్ సిస్టమ్ రెండిటికి కలిపి కూడా ఆ సెంటర్ ఆఫ్ మాస్ అన్నది ఎర్త్కి దగ్గరగానే ఉంటుంది. అంటే అంత అనుబంధం అన్నమాట. ఆ చంద్రుడు అంత కీలకం జ్యోతిష్యంలో. అందుకనే చంద్రార్క తత్ర సాక్షిణౌ శ్రౌత స్మార్తాది సాధనం అన్నారు. జ్యోతిషాస్త్రం ఎందుకు గొప్పది అంటే వాళ్ళిద్దరూ ప్రత్యక్షమైనటువంటి దేవతలు, సూర్యుడు చంద్రుడు. వారిలో ఏ ఒక్కరికి ఇబ్బంది వచ్చినా సృష్టి అనేటువంటిది నడవదు. అందువల్ల ఆ చంద్రుడే బాగా లేకపోతే మానసిక సమస్యలు మొదలుకొని లేదా శరీరంలో వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి మార్పులు. ఉదాహరణకి చూడండి, శారీరకంగా ఎంత దృఢంగా ఉన్నా మానసికంగా బలంగా లేరనుకోండి, వారి ఆలోచనలన్నీ కూడా చాలా చెడ్డదోవలు పడుతూ ఉంటాయి. ఇంకా మనకి రీసెర్చ్ చేసి చెప్పినటువంటి విషయాలు ఏమిటి, ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు సంభవించేటువంటి సమయం కూడా మనకి రాత్రిపూట, అందులోనూ ప్రధానంగా 12 నుండి 3-3:30 ఆ ప్రాంతంలో ఎక్కువగా చెప్పడం జరిగింది. అంటే ఆ టైంలో చంద్రుడు మధ్యరాత్రి యందు బలంగా ఉంటారు కాబట్టి ఆయన యొక్క ప్రభావం ఉంటుంది. చంద్రుడు బలంగా లేకపోతే శారీరకమైనటువంటి సమస్యలు మొదలుకొని మానసిక సమస్యల వరకు ప్రతిదీ కూడా ఇబ్బందిగానే ఉంటుంది. కాబట్టి అటువంటిది ఈ గ్రహణాలు అవి ఏర్పడినప్పుడు ఆ చంద్రుని యొక్క బలం తగ్గుతూ ఉంటుంది. కాబట్టి అది మనం దృష్టిలో పెట్టుకునే మన పనులన్నీ కూడా చేసుకుంటూ ఉండాలి. ఆ చంద్రబలాన్ని ఎప్పటికప్పుడు పెంపొందించుకుంటూ ఉంటే మనం కూడా ఉల్లాసంగా ఉండగలుగుతాం. గ్రహణ ప్రభావం ఎంతకాలం వరకు ఉంటుంది గురుగారు? అట్లాగే ఈ దాన ధర్మాలు ఇవ్వలేని వారు ఎటువంటి స్తోత్రాలు పఠనం చేయాలి? గ్రహణం తాలూకు ప్రభావము దాదాపుగా 3 నెలల పాటు వారిపైన ఉంటూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆ గ్రహణం ఎంత తీవ్రమైనటువంటిది అన్నదాన్ని బట్టి కూడా ఆ ప్రభావం ఉంటుంది. ఉదాహరణకి మనకి పంచాంగ సరళి వంటి విశేషమైనటువంటి గ్రంథాల్లో కొన్ని విషయాలు చెప్తారు. ఉదాహరణకి ఇప్పుడు మనం ఉన్నటువంటి సందర్భంలో ఈ సంవత్సరంలో ఏమవుతోంది, ఏకస్మిన్ వత్సరే జీవే రాశిత్రయముపాగతే అన్నాడు. గురుడు ఒకే సంవత్సరంలో 3 రాసుల్లో కనుక ఎప్పుడైతే సంచారం చేస్తారో 7 కోట్ల పీనుగులు లేస్తాయని చెప్పి పంచాంగ సరళిలో చెప్పారు. అంటే ఈ సంవత్సరంలో ఎందుకు ఇంత యుద్ధభీతి ఉన్నది, లేదా ఇంత ప్రాణభయం ఎందుకు ఉన్నది, ఇప్పుడుండేటువంటి పరిస్థితుల రీత్యా. అలాగే మరి ఈ సంవత్సరంలోనే ఇది చివరి గ్రహణం, అంటే ఉగాదికి ముందు ఏర్పడేటువంటి గ్రహణము. ఈ గ్రహణం తాలూకు ప్రభావం కూడా ఖచ్చితంగా మనకి పడుతూ ఉంటుంది. ఇది ఒక 2 నుండి 3 నెలల కాలం పాటు ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది. ఇందాక మనం ఎవరికైతే బాగాలేదని చెప్పామో వారు ఒకవేళ దేశాంతరంలో ఉన్నామండి మేము, లేదా మేము ఉన్నటువంటి ప్రాంతాల్లో దానం ఇవ్వడానికి మాకు అవకాశం ఉన్నా తీసుకునేటువంటి వాళ్ళు ఎవరు లేరు, అలాంటప్పుడు ఏం చేయాలండి అని అడుగుతూ ఉంటారు. అప్పుడు ఈ స్తోత్ర పారాయణలు చెప్తూ ఉంటారు. ఉదాహరణకి గ్రహణం పట్టు స్నానము విడుపు స్నానము చేసుకుని మధ్యలో ఉండేటువంటి కాలమందు చక్కగా శివ సహస్రనామ స్తోత్రము విశేషంగా పారాయణ చేయాలి. ఎందుకు, సోముడు అనేటువంటి పేరు చంద్రునకు ఉన్నది. స ఉమా, అక్కడ సోముడు అంటే స ఉమా, ఉమా సహితుడైనటువంటి వారు పరమేశ్వరుడు. ఎప్పుడైతే ఈ శివ సహస్రనామ స్తోత్రాన్ని కానీ లేదు శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని కానీ ఎవరైతే ఈ గ్రహణ సమయంలో పారాయణ చేసుకుంటూ ఉంటారో వారికి గ్రహణ సంబంధమైనటువంటి దోషాదులు తగ్గుముఖం పడతాయి. ఆ తర్వాత ఎప్పుడైనా వారు ఏదైనా అవకాశం ఉన్నప్పుడు కొంతకాలం పోయిన తర్వాత అయినా సరే ఈ దానాదులను వాటిని కూడా ఇచ్చుకోవచ్చును. దానం ఇవ్వలేదు కాబట్టి దీనివల్ల ఏదైనా చెడు జరుగుతుందేమో లేదా ఏదైనా మనకి ఇబ్బంది కలుగుతుందేమో అనేటువంటి భయం అవసరం లేదు. చక్కగా శివ సహస్రనామాన్ని పారాయణ చెయ్యండి. 1 నెల 2 నెలల పాటు ప్రతిరోజు ఉదయాన్నే సాయంత్రాన్నే కూడా శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండండి. ఆ గ్రహణ దోషాదులన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. గ్రహణానంతరం ఇంటిని ఏ విధంగా శుద్ధి చేసుకోవాలి గురుగారు? గ్రహణానంతరము శుద్ధి విషయంలో ప్రత్యేకించి గ్రహణానికి ముందు ఉన్నటువంటి విషయాలను కూడా మనం మాట్లాడుకోవాలి. ఈ గ్రహణ దోషాదులు మనకి పట్టకుండా ఉండాలి. ఇప్పుడు చూడండి, మనకి కీనీడలో ఇప్పుడు భోజనం చేయకూడదని చెప్తూ ఉంటారు. అంటే అసలు వెలుతురు లేకపోతే భోజనం చేయకూడదు. ఇప్పుడు మనకున్నటువంటి దౌర్భాగ్యం ఏంటి అంటే మనం బయట తినేటువంటి చాలా డిమ్ లైట్లలోనూ చిన్న కాంతిల్లోనూ తింటూ ఉంటాం. అంటే ఎందుకు పెట్టారండి అంటే అసలు మనం తినేది ఏంటో మనకి తెలియాలి కదా అన్న ఉద్దేశంతో. ఇప్పుడు అసలు అటువంటిది అవసరమే లేదు. పైన ఇలా సెలబట్టుకుంటున్నాడు, కింద నుండి తింటున్నాడు. అంటే అంత దారుణమైనటువంటి స్థితికి మనం దిగజారిపోయాం.
కానీ ఇక్కడ పూర్వం గనక చూసుకుంటే చంద్రసూర్యులే ప్రత్యక్షంగా ఉండేటువంటి ఆ వెలుతురు, ఆ దైవాలు. వారు ఎప్పుడైతే వాళ్ళకి ఇలాంటి గ్రహణాలు అవి ఏర్పడతాయో మనకి ఇంట్లో ఉండేటువంటి వస్తువులన్నీ కూడా దాని మీద చెడు రేస్ అనేటువంటివి పడి ఉంటాయి. ఏమంటే నిజంగానే పడతాయా? చాలామందికి సందేహం వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చూడండి, మనం ఏదైనా ఒక ఫోటో దిగేమనుకోండి, ఆ ఫోటోలో అందులో ఉండే లైటు, వీళ్ళు వేసుకున్న బట్టలు ఇవన్నీ కూడా కాన్స్టెంట్గా అలాగే ఉండిపోతాయి. అలాగే చంద్రుడికి గ్రహణం పట్టినప్పుడు అక్కడ నుండి వచ్చేటువంటి లైట్ రేస్ అవన్నీ కూడా దాని మీద పడి ఉండిపోతాయి. ఆ ఉన్నటువంటి దోషాన్ని మనం ఎలా తొలగించుకోవాలండి అంటే, ఈ గ్రహణం పట్టడానికి మునుపు దర్భలు ఉంటాయి. దర్భలు ఎందుకు విశేషము అంటే, ఆయన వినతాసుతుడు మహానుభావుడు గరుత్మంతుడు అమృత భాండాన్ని తీసుకొచ్చి దర్భ మీద ఉంచాడు కాబట్టి దానికి అంత శక్తి వచ్చింది. ఆ దర్భల్ని ఏం చేయాలంటే ఇంటి పైన వేసుకోవాలి. అలాగే దేవతార్చన ఉన్నటువంటి వారు ఆ దర్భని దాని మీద దేవుడి గూడు మీద వేసుకోవాలి. పచ్చళ్ళు నిలవ పెట్టుకుంటారు, దాని మీద వేసుకోవాలి. ఫ్రిడ్జ్ మీద కూడా ఒకటి వేసుకోవాలి, ఇప్పుడు అందులోనే అన్నీ పెట్టుకుంటున్నారు కాబట్టి. అలా ఇలా దర్భలు వేసుకుని అప్పుడు గ్రహణ స్నానం చేసి విడుపు స్నానం అయిన తర్వాత ఇవన్నిటినీ కూడా శుభ్రం చేసుకుని చక్కగా ఇంటి మొత్తాన్ని ఇదివరకు కడుక్కునేవారు. ఇప్పుడు మనకు అంత సౌకర్యం కూడా లేదు, కడగక్కర్లేదు, తడిగుడ్డ పెడితే సరిపోతుంది. అందులోనే చక్కగా కొంత రాళ్ళ ఉప్పు వేసుకుని పసుపు వేసుకుని వీలుంటే ఓ 2 వేప రబ్బలు దాని నుండి తెంపినటువంటి వేపాకులు వేసుకుని చక్కగా ఆ గ్రహణం అయిపోయిన తర్వాత ఇల్లంతా కూడా పరిశుభ్రంగా తుడుచుకున్నాం అనుకోండి, ఆ గ్రహణ దోషాదులు ఏవి కూడా మనకి అంటవు. ఒకవేళ ఏమైనా చెడు రేస్ కానీ అవి కానీ మన మీద పడ్డా కూడా ఇవన్నీ ఆఫ్ చేసేస్తే ఉన్న చిన్న చిత్తగా దోషాలన్నీ దీనివల్ల పోతాయి. జన్మ నక్షత్రంపై గ్రహణ దోషం ఏ విధంగా ఉంటుంది గురుగారు? మన నిజానికి ఎవరైనా పుబ్బా నక్షత్రం మందు జన్మించినటువంటి వారు ఉన్నారనుకోండి, వీరికి సాధారణంగా కొంతమందికే చంద్రదశలు ఇప్పుడు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే కొంచెం వయసు పెద్ద ఉన్నటువంటి వాళ్ళకి ఏంటి అంటే చంద్రుడి దశలన్నీ దాటిపోయి ఉంటారు. ఎందుకంటే పుబ్బా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు శుక్ర దశలో పుడతారు, తర్వాత రవి వస్తారు, తర్వాత చంద్రుడు. అంటే కొంత వయసులో ఉండేటువంటి వాళ్ళకే ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది ఒకటిను. తర్వాత ప్రత్యేకించి ఈ గ్రహణ దోషం ఎలా ఏడిపిస్తుంది అంటే మానసికమైనటువంటి విషయాల్లోనే ఏడిపిస్తుంది. అలాగే ఎవరికైనా చంద్ర దశలు కానీ చంద్ర అంతర్దశలు కానీ జరుగుతూ ఉన్నటువంటి వారిపైన కూడా కొంత విశేషించి దీని ప్రభావం ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుంది అంటే వారి వారి జాతకాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకి దాక్షిణ్య రూప ధనభోగ గుణైశ్వర్యరేణ చంద్రే కుళీర వృషభాజగతే లగ్నే అన్నాడు. అంటే చంద్రుడు ఎంత గొప్పవాడు అంటే జన్మ లగ్నమందు ఉంటే దాక్షిణ్య రూప ధనభోగ గుణైశ్వర్యరేణ, వాడికి గొప్ప రూపాన్ని ఇస్తాడు, అలాగే గొప్ప శక్తిని ఇస్తాడు, ఐశ్వర్యవంతుణ్ణి చేస్తాడు. విలగ్నే ఇదే చంద్రుడు ఒకవేళ బలహీనమైనటువంటి క్షేత్రాల్లో పడితే ఉన్మత్త నీచ బధిరోక వికలోధమూక అన్నాడు. ఆయన అవయవలోపాన్ని కలిగించేటువంటి గ్రహం. కాబట్టి అటువంటి సందర్భంలో ఈ జన్మ నక్షత్రాల్లో గ్రహణాలు పట్టేటువంటి వారు మాత్రం అస్సలు చూడకుండా ఆ గ్రహణ సంబంధమైనటువంటి దానాదులను అవి ఇచ్చుకుంటే కొంత బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రత్యేకించి మానసికంగానే ఎక్కువ ఇబ్బందులను కలగజేస్తుంది. ఒకంత మానసికమైనటువంటి సమస్యలు ఉండేటువంటి వారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు అలాగే చిన్నపిల్లలు ఆచరించవలసిన నియమాలు ఏంటి గురుగారు? మన నిజానికి గర్భిణీ స్త్రీలు ఉంటారు, మనకి ఈ గోచార పరిస్థితులు కానీ లేదా వారి వారి జాతక పరిస్థితులు కానీ గర్భిణీ స్త్రీల మీద చాలా విశేషించి ప్రభావాన్ని చూపెడుతుంది. ప్రతి నెలకి అంటే గర్భం ఒక్కొక్క నెల పెరుగుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క గ్రహం నవగ్రహాల్లో ఆధిపత్యాన్ని వహిస్తూ ఉంటుంది. నిజానికి ఈ గర్భధారణ సమయం నుండి లెక్క పెట్టినప్పుడు 5వ నెలతో ఉండేటువంటి గర్భిణీ స్త్రీలు, 7వ నెలతో ఉండేటువంటి గర్భిణీ స్త్రీలు వారు ఈ గ్రహణ సమయంలో ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి. తక్కినటువంటి గర్భిణీ స్త్రీలందరూ కూడా సాధారణమైనటువంటి నియమాలనే పాటించాలి. సాధ్యమైనంత వరకు బయటికి రాకుండా ఇంట్లో ఉంటే సరిపోతుంది. తప్పితే వాళ్ళు ఇలాగే పడుకునే ఉండాలి లేదా ఒకే పోస్చర్లో కూర్చుని ఉండాలి అనేటువంటి పరిస్థితులు లేవు. కానీ ఆ సమయంలో ఏమీ తినకుండా ఏదో వీలున్నంత వరకు ఏదైనా తాగుతూ ఉండవచ్చును. ఎక్కువగా కదలకుండా కొంచెం ఒక ప్రాంతంలో కుర్చీలో వాళ్ళకి సానుకూలంగా, వాళ్ళకి ఏదైతే ఈజీగా కొంచెం సానుకూలంగా ఉంటుందో అటువంటి వాటిలో కూర్చుని ఉండడం మంచిది. సాధ్యమైనంత వరకు వారు చేయవలసింది ఏంటి అంటే బయటికి రాకుండా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఎక్కువ స్కానింగ్లు అవి చేయించుకోకూడదు అంటారు. అలాగే ఈ గర్భం పెరుగుతూ ఉండే కొద్దీ కొన్ని రకాలైనటువంటి కాంతులు లోపలికి వెళ్ళకూడదు, అవి వెళితే ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ఈ చంద్రుడికి సంబంధించి మనకి లైట్ ఎవరికైనా తెలిస్తే లైట్కి ఉండేటువంటి లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. లైట్కి స్కాటరింగ్ ఉంటుంది, ఇంటర్ఫీరెన్స్ ఉంటుంది,
రిఫ్లెక్షన్ ఉంటుంది, రిఫ్రాక్షన్ ఉంటుంది, డైఫ్రాక్షన్ ఉంటుంది. ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్ లైట్కి ఉంటాయి. అంటే కాంతి ఇలాగే వెళ్ళిపోదు, రకరకాలుగా ప్రయాణం చేస్తూ వెళుతూ ఉండే ఆ కాంతి వల్ల ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు కొన్ని ఉంటాయి. కాబట్టి గర్భిణీ స్త్రీలు మాత్రం కొంచెం ఆ కాంతికి వాళ్ళు తగలకుండా ఇంట్లో ఉంటే సరిపోతుంది. రెండవది చిన్నపిల్లలకి సంబంధించి చాలామంది అదేదో శాపం పెట్టినట్టు ఆ గ్రహణ సమయంలోనే నాకు బిస్కెట్ పెట్టు, చాక్లెట్ పెట్టు అని అడుగుతూ ఉంటాడు. నిజానికి చిన్నపిల్లలకి శాస్త్రం అంత గొప్పగా వర్తించదు. ఎందుకంటే వృద్ధులకి, కొంత వయోవృద్ధులకి కానీ, అనారోగ్యవంతులకి కానీ, చిన్నపిల్లలకి కానీ కొంత సడలింపు ఉంటుంది. కాబట్టి వారిని ఇబ్బంది పెట్టకుండా వారికి ఆ సమయంలో ఏదైనా గ్రహణానికి మునుపు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి పదార్థాలు ఏమైనా ఉంటే వారికి కొంత పెట్టవచ్చును తప్పితే దానికి ఏ విధమైనటువంటి దోషము ఉండదు. ధన్యవాదాలు గురుగారు. చంద్రగ్రహణం మీద అనేక సందేహాలు నివృత్తి